సార్ మీ పేరండి? రాజేష్. ఏం చేస్తుంటారండి? టీచర్. గవర్నమెంట్ టీచర్ అండి? ప్రైవేట్ టీచర్. ప్రైవేట్ టీచర్. సార్ చెప్పండి, ఎలా ఉంది 6 months రూలింగ్ అండి? సార్ ఆల్ గుడ్. చక్క ఎక్కడికాడ అంటే పోలీస్ ఆర్ టేకింగ్ నెసరీ యాక్షన్స్, గవర్నమెంట్ సెక్షన్స్ కూడా అన్నీ బాగా నడుస్తున్నాయి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే లేదు. సో నాకు తెలిసినంత వరకు అంటే నేను చూస్తున్నాం కదా, మా ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ, సో ఐ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ. సో ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ గుడ్ స్టెప్స్. సో గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఏంటి డిఫరెన్స్, ఏంటి మీరు అంటే చూసారు? ఏంటంటే పేపర్స్లో కూడా చూస్తున్నాను దట్ హీస్ సీఎం ఈజ్ టేకింగ్ నెసరీ స్టెప్స్ వాట్ ఎవర్ దే నీడ్. సో ఆయన వింటున్నారు. నాకు అదంటే పాస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఈ గవర్నమెంట్ వాళ్ళు వింటున్నారు. అండ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఏది కూడా మిస్యూజ్ అవ్వట్లేదు, మిస్లీడ్ అవ్వట్లేదు. సో సాటిస్ఫాక్షన్ ఇన్ ఆల్ ది సెక్టర్స్. ఎక్కడ కూడా డిసాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో ఇదేంటే ఆ దీపం పథకం అన్నారు, అది కూడా చక్కగా అందింది. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే గత గవర్నమెంట్లో గత సీఎం ఎక్కడ బయటికి రాలేదు, ఎక్కడ కనబడలేదు, ఏం చేయలేదని చెప్పేవారు. ఈ గవర్నమెంట్లో మరి చంద్రబాబు నాయుడు రెగ్యులర్గా బయటకు వస్తున్నారు. యాజ్ ముఖ్యమంత్రి అయి ఉండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండో కూడా స్వయంగా ఆయనే వెళ్ళి ఇంటికి వెళ్ళి 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్న పరిస్థితి ప్రతి నెల కూడా. ఎలా చేస్తారు? అదే కదా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏంటంటే, మనకి యూ షుడ్ గో టు ద పీపుల్. లీడర్ అనేవాడు వెనకాలండి నడిపించేవాడు కాదు, ముందుండి వెనకాల నడిపించేవాడు కాదు. సో హీ హ్యాస్ టు సర్కిల్ అరౌండ్. సో నా వెనకాల ఎలా జరుగుతుంది పలానా వెనకొచ్చి చూసుకోవాలి, అలా ముందుండి సరిగ్గా వెళ్తుందా లేదా అని అక్కడ చూసుకోవాలి. అన్ని రకాల హీ హ్యాస్ టు గో ఆన్ సర్కిలింగ్ అరౌండ్ అండ్ రౌండ్. సో అది జరుగుతుందని సో ఐ జస్ట్ సా ఇట్. ఎక్కడికక్కడ ఏంటంటే గవర్నమెంట్ అనేది ఫెయిల్ అవుతుందని కానీ, గవర్నమెంట్ అనేది చేయట్లేదు అనేది కానీ ఎక్కడా లేదు. సో అన్ని సెక్టర్లో ప్రతి దాంట్లో ఆయన వేలు పెట్టి అది జరుగుతుందా లేదా. సో నెసరీ యాక్షన్స్ జరగాలి ఖచ్చితంగా. ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ ఇన్ ఎ ప్రాపర్ వే అనే జరుగుతుందండి. అంటే ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వచ్చి చెప్పుకునేలాగా ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహించడం ఏమనిపిస్తుంది మీకు? యా, దట్ ఈస్ ఆల్సో గుడ్. ఏంటంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, దానికి సొల్యూషన్. సో ఇదంటే మన దీనికే ఒకటి ఇన్స్పైర్ అయ్యి కొన్ని మూవీస్ కూడా తీశారు. సో దట్ ఈస్ వాట్ వీ హోప్డ్. సో ఒక గవర్నమెంట్ని తీసేసి మనం ఇంకో గవర్నమెంట్ ఎంచుకున్నామంటే వాళ్ళు ఏదైనా చేస్తారని. సో ఇంత డిక్లైన్కి వాళ్ళు రారనే స్థితికి తీసుకొచ్చాం మనం. సో వీళ్ళు చేస్తున్న నమ్మకంతో ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎక్కడ కూడా అగెయిన్స్ట్కి వెళ్ళట్లేదు గవర్నమెంట్, అంటే ప్రజలకు వ్యతిరేకంగా ఏది వెళ్ళట్లేదు. 6 months విత్ అల్టిమేట్ సాటిస్ఫాక్షన్. ఎక్కడ రోడ్లు బాగాలేదు మా వీధిలో, అక్కడ అదైతే వచ్చిన ఒక 3 monthsలోనే చక్కగా చేస్తారు, అయిపోయింది. ఎప్పటి నుండి ఉంది సార్ ఆ రోడ్డు బాగోకపోవడం అనేది ఇష్యూ? దాదాపు ఒక 5 years వచ్చిన కాడి నుంచి పాత గవర్నమెంట్ చేయలేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు వినిపించుకోలేదు. అది వచ్చారు, టక్కని చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అసలు కంప్లైంట్ కూడా అసలు ఇద్దామని అనుకుని ఇచ్చినా కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో ఇది మాత్రం టక్కని జరిగిపోయింది. 3 monthsలోనే జరిగిపోయింది. అది డిచెస్ పడిపోయి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ అది చిన్నదే కదా అంటారు. చిన్నదైతే అది నాకు ఇబ్బంది కదా, అది చెప్పినా కానీ ఎవడు వినిపించుకోడు. అది చక్కని చేస్తారు. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ అబౌట్ దట్. ముఖ్యంగా రోడ్ల పరిస్థితి గతంలో బాగాలేదని చెప్తుండేవారు. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే రోడ్లు గుంతలన్నీ పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది. ప్రజెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది, నిజంగా జరుగుతున్నాయి వర్క్స్, గుంతలు పూర్తి ఫ్రీ పాత్ వర్క్స్ అని చెప్పి? యా, రోడ్స్ మాత్రం చక్కగా ఉన్నాయి. ఎక్కడికాడ ఈ స్పీడ్ బ్రేకర్స్ ఏంటంటే కొన్ని స్పీడ్ బ్రేకర్స్ మన వెహికల్స్కి ఎంతో డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఆ స్పీడ్ బ్రేకర్ని కొంచెం ఆ స్లోప్ టైప్ ఉంది చూసారా, అది ఉండాలి. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ ఇట్స్ నాట్ టు బ్రేక్ ది స్పీడ్, ఇట్ ఈస్ ఆల్సో టు మెయింటైన్ ద బైక్ అండ్ స్పీడ్. నా సాధారణ కమ్యూటర్ని కాబట్టి సో ఐ మైండ్ అబౌట్ మై వెహికల్. సో అవి అనేది అసలు పాతకుండా ఎక్కడికక్కడ స్పీడ్ బ్రేకర్లు పెట్టేసి 2-3 పెట్టేస్తారు. అవి షాక్ అబ్జర్వర్ పోయి ఆయన వచ్చేస్తాడండి, చేయడు కదా. సో వీళ్ళు అనేది ఆ స్లోప్ టైప్ పెట్టారు. దట్ విల్ బి రెడ్యూసింగ్ ద స్పీడ్ యాజ్ వెల్ యాజ్ నా బండికి కూడా ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సేఫ్టీ. అంటే గతంలో మనకి రాజధాని లేదని చెప్పి చాలామంది ట్రోల్ చేసేవారు పక్క రాష్ట్రాల వాళ్ళు. సో ఇప్పుడు బాబు గారు వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేసేసి జంగిల్ క్లియరెన్స్ చేయించి మళ్ళీ రాజధాని పనులు నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. సో దాని గురించి కూడా చెప్పాలి. లాస్ట్ టైం మేము ఒక టూర్కి వెళ్ళాం అనమాట, హైకోర్టు ఇట్లాంటికి. సో ఆ బస్సు స్టాప్ అవ్వాలి, పిల్లలంతా హంగ్రీ ఫీల్ అవుతున్నారు. సో వీ డోంట్ నో వేర్ టు స్టాప్. సడన్లీ వీ సా దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ క్లియర్డ్. ఒక వనంలాగా ఇలా అక్కడ కూర్చుని అక్కడే తిన్నాం అనమాట. వీ ఫెల్ట్ సో హ్యాపీ.
ఒకప్పుడు అంటే దీస్ వర్ కంప్లీట్లీ అబండెంట్ బికాస్ ఆఫ్ వన్ పర్సన్స్ ఈగో. సో దానికోసమని హీ కంప్లీట్లీ నెగ్లెక్టెడ్ ద ఫైనాన్షియల్ ఎవ్రీథింగ్. సో ఆయన ఈగో కోసమని హీ జస్ట్ రిమూవ్ ఎవ్రీథింగ్ ఆఫ్. సో హీఈస్ వర్కింగ్ ఫర్ ద పీపుల్. దాట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ రియలీ. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఎక్కడ కూడా గతంలో యువతకు చదువుకున్న యువతకి ఉపాధి లేదు, పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లాల్సి వచ్చి ఉండేది. రాజధాని లేకపోవడం వల్ల ఒక్క కంపెనీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రజెంట్ చూసుకుంటే ఐటీ మినిస్టర్గా లోకేష్ ఉన్నారు అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్గా కూడా ఆయనే ఉన్నారు. సో ఆయన వర్కింగ్ ఎలా ఉంది, ఇన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏపీ స్టేట్ అంటే ఏం చెప్తారు? సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి చూడాలంటే సో స్టిల్ వీ నీడ్ టు సీ దట్ ఇంకా వాళ్ళదంటే ఆ సెంట్రల్ నుంచి ఇంకా మనకి దే షుడ్ ఇంప్లిమెంట్ న్యూ టైప్ ఆఫ్ స్కీమ్స్, న్యూ టైప్ ఆఫ్ బుక్స్ తీసుకురావాలి, ఇంకా సిబిఎస్ఈ ప్యాటర్న్ ఇంకా తీసుకురావాలి. సో మన స్టాండర్డ్ని ఇంకా పెంచితే డెఫినెట్లీ విల్ సీ ఇన్ ఎ బెటర్ పొజిషన్. దట్ ఈస్ వాట్ ఐ విష్. ఐటీ ఇండస్ట్రీస్ పరంగా కంపెనీస్ అంటే రీసెంట్గా అయితే ఒక ట్వీట్ చేశారు, టీసీఎస్ ద్వారా 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తున్నాం వైజాగ్ ద్వారా అని చెప్పి. అలానే ఆయన అమెరికా టూర్ వెళ్ళి కూడా చాలామంది ప్రతినిధులతో మాట్లాడడం కూడా జరిగింది లోకేష్ గారు. సో ఐ టు హియరింగ్ న్యూస్ ఇన్ దట్. సో సో ఇంకా అంటే నాకు అనిపిస్తుంది అంటే స్టిల్ ఇంకా ఇట్లాంటివి ఇంకా ఎక్కడ కూడా అదంటే హీ షుడ్ నాట్ గో. అంటే ఆయన ఎప్పుడు కూడా పబ్లిక్కి ఇదంటే ప్రచారాలకు మాత్రం ఆర్భటాలకు పోవట్లే. సో దట్ ఈస్ వాట్ ఐ విష్డ్. ప్రచారాలకు పోకుండా గవర్నమెంట్ షుడ్ వర్క్ ఫర్ ద పీపుల్. మనం ఎంచుకున్న డెమోక్రసీ ఏంటి? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. దట్ ఈస్ వాట్ దిస్ గవర్నమెంట్ ఈస్ వర్కింగ్ ఫర్. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. ఆయన కూడా ఎవరైనా సోషల్ మీడియాలో ఎనీ ప్లాట్ఫామ్, ట్విట్టర్ కావచ్చు లేదంటే సంథింగ్ ఎందులోనైనా ఒక పోస్ట్ పెట్టి ఏదైనా సమస్యను తెలియజేస్తే వెంటనే దానికి లోకేష్ గారు రెస్పాండ్ అయ్యి తన టీం ద్వారా వాళ్ళు హెల్ప్ చేయడం కావచ్చు. ఏమనిపిస్తుంది ఒక లీడర్ ఈ విధంగా హెల్ప్ చేయడం? యా, ఇట్ ఈస్ గుడ్. ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఇంకా తీసుకుంటూ ఉంటుంటే దట్ దే వుడ్ బి ఇంకా మనం పాయింట్అవుట్ చేయడానికి ఏమి ఉండవు అనమాట. సో ఇట్లాంటి స్టెప్స్ ఇంకా ఫర్దర్ తీసుకుంటూ ఉంటుండం. సో దట్ ఈస్ వాట్ ఐ విష్ ఫర్. ఓవరాల్ ఏమనిపిస్తుందండి ఈ 6 months చూస్తుంటే? ఇట్స్ అ గుడ్ గవర్నెన్స్ అండ్ a good leader we have. నేను సీఎం అనగానే వీ హ్యావ్ ఏ వెరీ గుడ్ లీడర్. సో దట్ ఈస్ వాట్ పీపుల్ విష్ ఫర్. మంచి నాయకుడు అనేవాడు ఉంటే రాష్ట్రం బాగుంటుంది, అంతా బాగుంటుంది. నాయకుడు అనేవాడు సరిగ్గా లేకపోతే నువ్వు అన్ని సీఎం చేసినా పిఎం చేసినా అది దేనికి ఉపయోగం లేదు. అది అంటే మరి చెప్తున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇది మంచి ప్రభుత్వం అని, మీకేమనిపిస్తుంది? యా, దట్స్ వాట్ ఐ డోంట్ నో. ఇట్స్ అ గుడ్ గవర్నెన్స్ అండ్ అ గుడ్ గవర్నమెంట్ అండ్ అ గుడ్ పర్సన్.